లాభం వచ్చే పని ఏముందో దాన్నే చూస్ చేసుకోండి. ఇది వేళ మీరు చాలా శ్రమ పడ్డారు కానీ ఇది కరెక్ట్ కాదు, ఏం పర్లేదు వదిలేసేయండి అంతే. దాని తర్వాత దానికి ఇంకా చాలా పెద్దగా ఉంటుంది. సరే సార్. చూస్తా 100 కోట్లు 1000 కోట్లు వెళ్ళే మార్గాలు ఏమున్నాయో అదే ఆలోచించండి. రాత్రిపూట మంత్రం చదువుకుని అమ్మవారిని అడిగితే మీకు అదే మార్గం చూపిస్తాడు. అయ్యా పేరే ఎన్ని ఇస్తాము, ఇంక నమ్మకం ఉన్నప్పుడు 1000 కోట్లకి వెళ్ళగలండి. వచ్చేసింది కదా, వచ్చేసింది సార్. చిన్న చిన్న వాళ్ళే వెళ్తున్నారు. మీలాగా ఏముందో చక్కగా మంచి సర్కిల్ మంచి వ్యవహారం మెయింటైన్ చేసుకునే వాళ్ళు, కొత్త స్కీములు, కొత్త వ్యవహారం. కొన్ని బిజినెస్లు ఉంటాయి, బ్లెస్డ్ బిజినెస్లు అంటారు. బ్లెస్డ్ బిజినెస్లు అంటే ఏంటి? బంగారం వ్యాపారం ఉందనుకోండి, బంగారం వ్యాపారంలో వాడి దగ్గర ఎవరో ఒకళ్ళు బంగారం కొంటారు. ఆ షాప్లోకి వెళ్ళి తులము 3000కో 4000కో కొన్ని వాళ్ళకి వీళ్ళు 70,000 అయిపోయింది. అంటే వీళ్ళు సంపద పెరిగినట్టే కదా, ఆయనకు ఉపకారం చేసినట్టే కదా. అన్నిటికంటే గొప్పది రియల్ ఎస్టేట్, బిల్డర్స్. మీరు ఒక 100 ఎకరాల్లో వెంచర్ వేస్తారు, మీ లాభం కోసం మీరు చేస్తారు. కానీ దాంట్లో 10,000 మంది కుటుంబాలు ఉంటాయి. వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారు, పిల్లలు ఉంటారు, ఫారెన్ వెళ్తారు, రోజు శుభాలు జరుగుతుంటాయి. వాళ్ళందరి యొక్క దీవెనలు మీకు జరిగితే మీకు, మీ పిల్లలు, మీ పిల్లల పిల్లలు